దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. పాము పాము ఒకటి అండ్ యమలోకం, ఈ రెండు గ్రాఫిక్స్. యమలోకం ఆల్మోస్ట్ దాన్ని కొత్తగా ట్రీట్ చేసాం. మా సినిమాలో అందరూ అందంగా ఉండాలి, అందరూ బాగుండాలి చెప్పి అక్కడున్న భటుల్ని కూడా చాలా అందంగా చూపించాం. అండ్ వాళ్ళతో కూడా అండ్ ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్ళకుండా యమలోకం కానీ అవి కానీ చాలా బాగా తీశారు. బట్ మేము బాగా డీటెయిలింగ్ బాగా కేర్ తీసుకుంది కళ్యాణ్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫుల్ టీమ్ కానీ. ఆ పాము విషయం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 4 months నుంచి దాన్ని నాకు తెలిసి ఒక 100 సార్లన్నా దాన్ని చేస్తూనే ఉన్నాం, దిద్దుతూనే ఉన్నాం కనపడినప్పుడల్లా. ఈవెన్ దాన్ని ఆఖరికి December 31st కూడా దాన్ని ఒకసారి మళ్ళీ దిద్దాము. అది ఫైర్ఫ్లై వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారి సీన్లు, మీ సీన్లు చాలా ఎలివేట్ అయ్యాయి సినిమాకి. అది సెకండ్ హాఫ్కి చాలా స్ట్రెంత్ అయ్యాయి సీన్స్, మీ కాంబినేషన్ సీన్స్, పర్టికులర్ ఈ సినిమా గురించి. హలో. యాక్చువల్లీ కామెడీ సీన్స్ ఇవన్నీ చెప్పాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ టు కళ్యాణ్ కృష్ణ. ఆ నేటివిటీ కానీ, ఆ బ్రహ్మానందం గారితో సీన్స్ కానీ, ఆయనతో ఆ బామ్మను తీసుకురావటం, ఇంతకుముందు ఒక సినిమాలో చేసినా కూడా మన సినిమాలో చాలా బాగా చేయించుకోవచ్చు అని చెప్పి ఆ బామ్మ సీన్స్ కానీ, అండ్ అక్కడ ఆయన బంగారు కోడిపెట్టకి డాన్సులు, లుంగి డాన్స్కి డాన్సులు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు కళ్యాణ్ కృష్ణ. మంచి కామెడీ సెన్స్ ఉంది. అండ్ బ్రహ్మానందం గారికి నాకు మంచి టైమింగ్ ఉంది ఇద్దరి మధ్యన, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఎస్. సార్ అనూప్ గారు, సార్ చాలా మంచి హిట్ ఇయర్ స్టార్టింగ్లో, సో దీని గురించి చెప్పండి. సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు కంటిన్యూస్ హిట్స్ ఉన్నాయి, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్. యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోగ్గాడే చిన్న చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నాకు సార్ ప్రొడ్యూసర్గా నేను చేసిన సెకండ్ ఫిలిం ఇది ఆఫ్టర్ మనం. సో నాకు వచ్చిన రివ్యూసే కానీ లేకపోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాకే కానీ మనం మ్యూజిక్ ఎంతైతే ఎంజాయ్ చేశారో అదే విత్ నేటివ్ టచ్, ఇది సో హార్ట్ టచింగ్ ఉంది సాంగ్స్ అండ్ చాలా నేటివిటీ దగ్గరగా ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఐ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ నాకు ఇప్పుడు ఈ ఫిలింతో పరిచయం కాదండి, లైక్ నేను కీబోర్డ్ ప్లే చేసేటప్పటి నుంచి అతను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. సో అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతా ఉన్నాము. ఎన్నోసార్లు ఎన్నో ఫిలిం ట్రై చేశారు కళ్యాణ్, బట్ ఏది కుదరలేదు. బట్ ఎప్పుడు కూడా అతను ఫీల్ అవ్వలేదు అంటే నాకు ఇంకా రావట్లేదని. హీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. అండ్ కళ్యాణ్కి ఒక కెరీర్ ఫస్ట్ ఫిలిమే ఇంత పెద్ద ఫిలిం రావడం అండ్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఆల్ ది బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో. అండ్ నేను ఈ ఆడియో యాక్చువల్లీ లాస్ట్ మంత్ మా మదర్ చనిపోయారు. సో ఈ ఆడియోని నేను మదర్కి డెడికేట్ చేశాను. నాకు వచ్చే రెస్పాన్స్ చూస్తే మా మదర్ బ్లెస్సింగ్స్ అండ్ దీనికి చాలా ఉందని అనిపిస్తుంది నాకు. బికాస్ అందరూ చాలా హార్ట్ టచింగ్గా ఉంది అని నాకు మెసేజ్ పెట్టుంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ షీ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మదర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అందరూ కూడా లావణ్య గారు, నాగ్ సార్, రమ్య గారు, ఎవ్రీవన్ అనుకోండి చాలా టైలర్ మేడ్గా చేశారు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నేను అలా ఫీల్ అయ్యాను, ఆ క్యారెక్టర్సే లీడ్ చేశాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటే ఇట్స్ నాట్ మై దిస్ థింగ్, ఓన్లీ వాళ్ళు చేసిన దానికి నేను జస్ట్ బ్యాకప్ చేశాను, దట్స్ ఇట్. నాకు స్పెసిఫిక్గా చెప్పాలంటే
అన్ని సాంగ్స్ నచ్చాయండి. అంటే లైక్ నా ఆడియో అని చెప్పట్లేదు, బట్ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయండి ఈ ఫిలింలో. లైక్ ఒక డిక్క డిక్క డుమ్ డుమ్ అనే ఒక మాస్ సాంగ్, అండ్ సోగ్గాడి చిన్న అనేది, దెన్ హార్ట్ టచింగ్ సాంగ్ నాకు పర్సనల్గా లైక్ చెప్పి వస్తానే అనే సాంగ్ అండి. యా, ఏనాడో రాసున్నాదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే, నిదరెందుకే నిజమెందుకే, ఈ కలల గాలి నాకు హాయి ఊయలే, వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తానే, వస్తానే నీ వెంటే వస్తానే, ఓ వస్తాలే నీ వెంటే వస్తాలే నీ తోడే వస్తాలే. అనూప్ గారు ఏ మాటకి ఆ మాటే చెప్పాలండి. పాటలు ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎత్తు. మీరు అసలు సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ మీరే లీడ్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి మీరు క్రెడిట్ ఇచ్చారు కదా. ఐ థింక్ నాగ్ సార్, విల్ యూ గివ్ ఈక్వల్ క్రెడిట్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్? అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నేను థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే అనూప్ని. ఫస్ట్ హాఫ్ స్కోర్ అయిపోయినగానే అన్ఫార్చునేట్లీ అనూప్ గారి మదరు మన వదిలి వెళ్ళిపోయారు. అండ్ అనూప్ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు తెలుసు నాకు. అండ్ అప్పుడు అనూప్తో నేను ఒక 2-3 days తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను. అనూప్, మనకి ట్రిబ్యూట్ ఇవ్వగలిగేది అమ్మకి కానీ నాన్నకి కానీ ఇవ్వగలిగేది మన వర్క్ ద్వారానే. అది నువ్వు వచ్చి వర్క్ ద్వారానే వాళ్ళు మర్చిపోగలుగుతావు ట్రిబ్యూట్ ఇవ్వమని. 3rd, 4th day తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టాడు. ఐ థింక్ యూ పోర్డ్ యువర్ ఎమోషన్స్ కంప్లీట్లీ. అండ్ నేను అప్పుడు నాన్నగారు మనో సినిమాలో జరుగుతుండగా ఎట్లా వదిలి వెళ్ళిపోయారో, నేను 3వ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అనూప్, ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్, కమింగ్ అండ్ చేసినందుకు. అండ్ ఎస్పెషల్లీ ద లాస్ట్ 45 minutes ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అవుట్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే డైలాగులు లేవు, ఏమీ లేవు, జస్ట్ కేవలం నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్ళాం. నేను అట్లా సినిమాని అంత పైకి తీసుకెళ్ళింది. నేను రివర్స్లో అంటాను, వాళ్ళిద్దరు కొంచెం చూసి ఇన్స్పైర్ అవ్వమని. రివర్స్లో చెప్తాను. విమర్శలు వస్తూనే ఉంటాయండి, దీనికి కూడా వస్తాయి. ఇప్పుడు చేసిన దానికి కూడా విమర్శలు ఉన్నాయి. విమర్శలు రాకుండా ఎలా ఉంటుంది? విమర్శలు అది వస్తేనే మేము వాటిని తట్టుకుని పైకి వెళ్ళి చేస్తాం. వాళ్ళకు కూడా అది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ బాలరాజులు కూడా బంగారు రాజులు అవుతారు త్వరలో. అది నేను తనతో చెప్పి కళ్యాణ్ ఆన్సర్ ఇస్తాడు. అనుష్కని పెట్టడానికి వెరీ పాపులర్ లేడీ, అండ్ మా పేరు కూడా చాలా యాక్సెప్టెడ్ పేరు, ఇంతకుముందు చేసాము. అండ్ కరెక్ట్గా సైజ్ 0 చేసి వచ్చిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది మాకు సినిమా. సైజ్ 0 షూటింగ్ అప్పుడు, ఎందుకంటే బంగారు రాజు గర్ల్ ఫ్రెండ్ కదా, అంటే ఆల్రెడీ ఆ ఏజ్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందని. అనుష్క నేను చేయను సరిగ్గా లేను అంటే, లేదు కరెక్ట్గా సెట్ అవుతావు నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి చేయించాము అమ్మాయితో. అండ్ తను చూసి మొన్న ఫోన్ చేసింది సినిమా చూసిన తర్వాత, వాట్ యూ సెడ్ వాజ్ రైట్ అని. ఇదిగో మాట్లాడింది బంగారు రాజు అండి, రాము కాదు. అవును, యా.
కాదు, ఆయనకు తెలుసు కదా, సీరియస్గా కాదు అది. నా కొడుకు అఖిల్ ఉన్నాడండి. మీరిద్దరూ అమల్ని అడుగుతూ ఉంటాడు, మీరిద్దరూ కారులో షికార్లకి వెళ్ళేవారంట కదా బీచ్ రోడ్కి నైట్ మిడ్-నైట్ 12 o'clockకి. నాన్న చెప్పాడు నాకు. నీకు ఎలా తెలుసు అంటే నాన్న చెప్పాడు. ఇది చాలా జరిగినాయి. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్లు తినేవారంట కదా రాత్రిలో. అఖిల్ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు, ఏది చిన్న వయసులోనే అడిగేవాడు. నీకెవరు చెప్పారంటే నాన్న చెప్పాడని చెప్పేవారు. ఇట్స్ నథింగ్ రాంగ్ అండి. నాన్న చెప్పాడు. ఇక్కడ ఏంటంటే సోల్ ఎంటర్ అయిపోయి నాన్న అయిపోయాడు అక్కడ. ఏది సోల్ ఎంటర్, బంగారాజు సోలు రాములోకి ఎంటర్ అయ్యాడు. చెప్పి నీకెలా మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు. నీకు ఎలా తెలుసురా అంటే మా నాన్న కల్లోకి వచ్చి చెప్పాడు అని చెప్పాడు. నాకు ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడం ఇష్టం. అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. నా మేజర్ సక్సెసెస్ అన్ని కొత్త వాళ్ళతో వచ్చాయి. ఫ్లాప్స్ రాలేదు అనలేను, బట్ మేజర్ సక్సెస్ అన్ని కొత్త వాళ్ళతో వచ్చాయి. కొత్త సినిమాలు, ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ అన్నీ కొత్త వాళ్ళతోనే వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఐడియాస్, నన్ను కొత్తగా చూపించడం, వాళ్ళ ఏజ్ నాలో చూపించడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ రామ్మోహన్ గారు ఇచ్చారు. కాన్సెప్ట్ వరకు అది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు, చాలా బాగా రాస్తాడు, మంచి చురుకైనాడు అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తే కళ్యాణ్కి కథ ఇచ్చి కథ రాసురామన్నాం. 4 రోజుల్లో రాసుకొచ్చాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే తను రాసిన ఈ సినిమాకి నేటివిటీ అవసరం. ఆ నేటివిటీ చాలా ఇప్పుడు అందరికీ ఎలా నచ్చుతుందో నాకు అలాగే నచ్చింది. వెంటనే బంగారాజు క్యారెక్టర్ కానీ, రాము క్యారెక్టర్ కానీ, అయ్యి కానీ, అందరి క్యారెక్టర్స్, రమ్య గారి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ కానీ ఇన్ని బాగా నచ్చాయి. అలాగే యమలోకంలో వెళ్ళి సరసం ఆడతాయి అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అది చాలా రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా మూడ్ని సెట్ చేయడానికి కరెక్ట్ సీన్ అది. అంటే అంత అర్థం చేసుకుని రాశాడు. బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం ఇది ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలిం అని సెట్ చేయటానికి, ఇది ఒక కామెడీ ఫిలిం. ఏది సీరియస్గా తీసుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఏది సీరియస్గా తీసుకోవద్దు దీన్ని. ఇదంతా ఒక లైట్ హార్టెడ్ ఫిలిం.